6:22 అయితే అయ్యింది టైము. 6:22 అయితే అయ్యింది. బీచ్ వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. మన అస్లాం అయితే చూడండి బైక్ తీసుకొని వస్తున్నాడు. ప్రకృతి ఆస్వాదం. మావ రాలేదు కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉందబ్బా. టైం అయితే చూడండి 4:13. ఈ టైంలో రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎక్కడికనేది అయితే దారిలో అయితే చెప్తాను మీ అందరికీ. మన అస్లాం ఉన్నాడు చూడండి, కనిపించడం లేదు కదా, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకైతే స్టార్ట్ అవుదాం. కూర్చో బ్రో అస్లాం. అస్లాం అమ్మ తాగుబోతులు తెల్లారుతో 4కే తాగుతున్నారు. ఈ టైంలో ఎక్కడికా అనుకుంటున్నారా? యాక్చువల్గా బీచ్కి అయితే వెళ్తున్నాం ఈ టైంలో. అయితే కొంచెం సరదా అంతే. ఆ వర్క్ అయితే జరుగుతుంది. తొందరగా వేస్తే బాగుంటుంది రోడ్లంతా. ఎందుకంటే ఇప్పుడు అర్థమే కావడం లేదు రోడ్ ఎటు నుంచి ఎటు కట్ అయిందో. చాలా రోజులైంది రోడ్డు పైన వచ్చి. ఎక్కువ తిరుపతి సైడ్ అయితే ట్రావెల్ చేశాను. ఈ సైడ్ అయితే చాలా రోజులైతే అయింది, చాలా గ్యాప్ వచ్చింది. సో అక్కడక్కడ అక్కడక్కడ కట్టింగ్స్ ఉన్నాయి కదా, అవి ఏమంతగా అర్థం కావడం లేదు. అది ఎందుకంటే నైట్ కదా, క్వశ్చన్స్ అవి చూసుకొని పోవాలి. సో చిన్నగా అయితే వెళ్ళాలి. పొగ అయితే అలా ఉంది. గోప్రోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. మాకైతే ఇది హెల్మెట్ వైజర్ ఉంది కదా, అదే తుడుచుకొని అయితే డ్రైవ్ చేస్తున్నాను. మార్నింగ్ 5:15 టైం ఇప్పుడు చూడండి. ఇప్పుడైతే మంచు చూడండి ఇంకా ఎక్కువగా ఉంది. ఇందాకే బెటర్ అనిపించింది, ఏమంతగా లేదు. ఈ విలేజ్ రోడ్ ఎక్కాము కదా, అప్పుడైతే చూడండి ఫుల్గా ఉంది. వైజర్ అయితే తుడుచుకొని అయితే డ్రైవ్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మన మామ కోసం వెయిట్ చేయాలి. మన మామ అంటే ఎవరో అనుకోవద్దు, సూర్యుడు మామ కోసం. టైం చూడండి 6 అవుతుంది టైము. అయినా చూడండి నైట్ లాగే ఉంది. హలో గాయ్స్, ఫైనల్లీ అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాను. దయ్యం లాగున్నాను కదా. ఎక్కిపోవచ్చు మార్కా బయట గారు బర్లే. బీచ్ అయితే కనిపించడం లేదు ఏవి. మళ్ళీ చూపిస్తా సూర్యుడు మామ వచ్చినాక. సూర్యుడు మామ మార్నింగ్ చూడండి 6:22 అయితే అయ్యింది టైము. 6:22 అయితే అయ్యింది. బీచ్ వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. అస్లాం చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంతా. 1 hour later.
మార్నింగ్ టైంలో ఇలా బీచ్లో నడుచుకుంటూ వెళ్తూ అంటే బాగుంది. అదే నేచర్ని ఆస్వాదిస్తుంటే బాగుంది. చూడండి, ఇలా అయితే ఉంది బీచ్ మార్నింగ్. ఇలా మన అస్లాం అయితే అక్కడ ఉన్నాడు, ఆస్వాదిస్తున్నాడు నేచర్ని, ప్రకృతి ఆస్వాదం. మామ రాలేదు కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉందబ్బా. మన అస్లాం అయితే చూడండి బైక్ తీసుకొని వస్తున్నాడు. ఏ హెల్మెట్ ఎక్కువ, హెల్మెట్ ఆన్ చేయది రక్. అట్లుంటుంది మన బైక్తోని. మామ అయితే రానన్నాడు, సో అందుకైతే మన బైక్ని అయితే బీచ్ దగ్గరకు అయితే తీసుకుని వచ్చేసాము. మార్నింగ్ వ్యూ అయితే సూపర్గా ఉంది బీచ్లో మాత్రము. లాస్ట్ టైం పాండిచేరిలో కానీ చూపించాను కదా, అడగని బాగుంది. అయితే ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ వచ్చింది, ఎందుకంటే మార్నింగ్ 5:40 అలా వచ్చేసాము. ఆ టైంకి అయితే వచ్చేసాము, వెయిట్ చేసాము, లైటింగ్ కోసం అయితే వెయిట్ చేసాము. సో బాగుంది, సూపర్గా ఉంది ఈ వ్యూ. అస్లాం ఏదో చేస్తున్నాడు ఇప్పుడు. ఈజీగా అయితే తీసుకొని వచ్చేసాము, పోయేదానికి కష్టంగా ఉంది. ఏం చేస్తున్నావు బ్రో? ఈడేదో చేస్తున్నాడు, ఎక్కి అలా ఆడుకో వెళ్తున్నాడు, ఇచ్చేసాడు. కానీ ఇక్కడైతే చూడండి, ఇలా అయితే ఇంచాల్. ఇప్పుడైతే బీచ్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో అదే మార్నింగ్తో వెళ్ళాం కదా, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని కొంచెంసేపు పడుకొని మన అస్లాం అయితే ఇక్కడ ఉన్నాడు. అట్లయితే ఇంటికైతే రిటర్న్ అయిపోతాను. సో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.